ప్రపంచంలో ఇరుక్కున్నవాడు, ఆధ్యాత్మికత అర్థమైన వాడు, ప్రకృతిలో ఉన్నవాడు తేడా తెలుసుకోవాలంటే వెరీ సింపుల్. మొబైల్ పోయింది, ప్రపంచంలో ఇరుక్కుంటే ఏడుస్తావు నువ్వు. అంతకుముందు కలిసిన ఫ్రెండ్ని తిట్టుకుంటావు, నీ జాతకాన్ని బేస్ చేసుకుని నా కర్మ ఇట్లా గాలింది, శనివారం నా రాశి ఫలాల్లో ఉంది పోతుందని ఇవన్నీ అంటావు. ప్రకృతిలో ఉన్నవాడు జస్ట్ వెతుకుతాడు అంతే. మొబైల్ పోవడం ఖాయం. ఈ రెండు వైఖరులు చెప్తే ఒక వ్యక్తి యోగి ఎవడు, భోగి ఎవడు. రోగి ఎవడు, భోగి ఎవడు అంటే వాడు అందరు తిడుతున్నాడు, వాడు వాడిని తిట్టుకుంటున్నాడు, ఎతుకుతున్నాడు, అందరికి చెప్తున్నాడు, సింపతి కోరుకుంటున్నాడు. ఇదంతా ప్రపంచంలో ఇరుక్కున్న మనసు చేసే ఒక ఆట. రియల్ పర్సన్ వాడు జస్ట్ ఫోన్ పోయింది ఎతుకుతున్నాడు. ఫోన్ పోకముందు ఎట్లున్నాడు, పోయినప్పుడు అలాగే ఉన్నాడు, వెతుకుతున్నప్పుడు అలాగే ఉన్నాడు, దొరికిన తర్వాత అలాగే ఉన్నాడు. దెర్ ఇస్ నో చేంజ్. స్థితప్రజ్ఞత అంటే అంతే. సో లేని స్థితి కాదు. భాషలో ఒక పేపర్